ఫిన్లాండ్ లేడీ ఇంటికి వచ్చానని చెప్పా కదా, ఎకో ఫ్రెండ్లీ హోమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. సో చూసి తనతో మాట్లాడే కంటే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఆ పాట నాతో కాదు, తనతోనే. హాయ్ అండి రీటా గారు. హాయ్ అండి. సో చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఫుల్ బిజీ అయిపోయారు. ఫుల్ బిజీగా ఉన్నాను. సో ఇంట్లో ఉంటూ కూడా వర్క్ ఫ్రమ్ హోమా? ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమే. అంటే మావి ఒక 2 బిజినెస్లు ఉన్నాయి. ఓకే. ఒకటి మురికి నీళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన బిజినెస్, ఇంకొకటి మా ఫిన్లాండ్ కంపెనీ లాప్సెట్ అన్న కంపెనీతో ఇలా మేము వాళ్ళ ఎక్విప్మెంట్ ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాము, సెటప్ చేస్తాము. అది ఏమిటంటే ప్రీమియం ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్, అంత సస్టైనబుల్, అదే నార్డిక్ పైన్ వుడ్ చేసిన మంచి క్వాలిటీ, మంచి డిజైన్స్ ఉన్న ఎక్విప్మెంట్. అండ్ ఆ ఎక్విప్మెంట్తోనే మేము ఒక పార్క్ కూడా సెటప్ చేస్తున్నాము 2 ఎకరాల్లో. సో అది చాలా స్పెషల్ అవుతుంది. సో అలాంటి పనులు మా పిల్లలు, అంటే మా చిన్న పాప పడుకుంటున్నప్పుడు నేను చేసుకుంటాను. ఎంతమంది పిల్లలు? మాకు 4 ఉన్నారు. తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే తెలుగులో పాట ఇంకా బాగా పాడతారేమో. సరే, ఒక పాట పాడతాను. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. జీసస్ సాంగ్ ఇది. బాగా ఇష్టమా మీకు ఇది? చాలా ఇష్టం. పాడుతుంటుంటారా? పాడుతూ ఉంటాను. సో ఇట్లా సాంగ్స్తో పాటు ఇంకేంటండి మీ హాబీస్? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు హాబీస్ కోసం టైం ఎక్కువ ఏం లేదు. రోజు ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకుంటాను. దానికంటే ఇంకా సెల్ఫ్ గురించి టైం తీసుకోలేదు. పిల్లలతోనే, పిల్లలతో లేదా ఇక్కడ ఇంట్లో ఈ పని వాళ్ళని మేనేజ్ చేయడం, లేదా మా ఆఫీస్ పని, ఇదే సరిపోతుంది. సో అరౌండ్ మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటుంటాం. టీవీ చూస్తుంటారా? ఎక్కడ టీవీ కనిపించట్లేదు. అంటే నేను అసలు టీవీ చూడను. మా మామగారు రూమ్లో ఉంది. అండ్ నాకు టీవీ చూడడానికి కూడా అసలు ఒక్క నిమిషం కూడా దొరకదు. పిల్లలు ఏదైనా కార్టూన్స్ చూడాలి, ఏదైనా ఫిలిమ్స్ చూడాలి, సాంగ్స్ వినాలి అనుకుంటే మ్యూజిక్ వాళ్ళు మెయిన్గా వాళ్ళ సిస్టమ్స్లో చూస్తారు, ల్యాప్టాప్స్లో చూస్తారు. సో అందుకని ఓన్లీ మామగారి రూమ్లో మాత్రమే టీవీ, మిగతా ఎక్కడ కూడా కనిపించట్లేదు. టీవీ లేదు. సో ఇక్కడ అరౌండ్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంటుందా? అంటే నేను న్యూస్ చదువుకుంటాను. ఓకే. ఆన్లైన్లో చూస్తాను న్యూస్ చూస్తుంటారు. సో ఇక్కడ ఫిల్మ్ స్టార్స్ ఎవరంటే బాగా ఇష్టం మీకు? అంటే సినిమాలు నేను తక్కువ చూస్తాను, కానీ ఫిల్మ్ స్టార్స్ ఈ పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగార్జున, అలాంటి వాళ్ళు అందరూ ఇష్టమే. హీరోయిన్స్ వాళ్ళు ఇంకా తక్కువ తెలుసు నాకు, కానీ ఈ రష్మిక మందన ఇప్పుడు ఒక ఫేమస్ పేరు తెలుసు. సో పొలిటీషియన్స్ ఎవరు తెలుసు? పొలిటీషియన్స్ ఈ కేసీఆర్, కేటీఆర్, మన రేవంత్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది తెలుసు. వీళ్ళు తెలుసు. వీళ్ళ రిలేటెడ్ న్యూస్ చూస్తుంటారు. రిలేటెడ్ న్యూస్ చూస్తూ ఉంటాను. ఇక్కడ తెలంగాణలో ఏమేమి జరుగుతుందో అన్నీ నేను చదువుకుంటాను. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను, అదేమిటంటే ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, అదే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందని, నేను ఇక్కడ ఇండియాలో ఉండడం, ఇక్కడ అదే ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో, అదే వాళ్ళు ఏం ఆలోచిస్తారని. నేను ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ గురించి నేను చాలా చెప్పాను. అవునా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగిందో, అంటే ఫస్ట్ ఈ రాష్ట్రం సాధించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ అందరి కోసం ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, మళ్ళీ హరితహారం ప్రాజెక్ట్, ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీలో ఏవేవో పెట్టారు. అంటే ఈ టీ హబ్లు, ఇంకా ఫ్లైఓవర్స్, అన్ని మనకి డెవలప్మెంట్ కళ్ళతో కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఉండడం వల్ల నాకు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తెలంగాణలో ఉండడం వల్ల. తెలంగాణ చాలా బాగుంది. ఇక్కడ ఇండియాలో కూడా మొత్తం స్టేట్స్లో
ఇక్కడే మంచి డెవలప్మెంట్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటుంటే ఆ, అవును. తెలంగాణ కల్చర్ ఫీల్ అవుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడ మోర్ ట్రెడిషనల్ కల్చర్స్, ట్రెడిషనల్ ఫెస్టివల్స్ బాగా ఉంటాయి. సో ఆ ఫెస్టివల్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటది? అంటే అన్ని మంచిగా అనిపిస్తాయి. అదే ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అన్ని చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు, చాలా అందంగా పెడతారు. ఈ పువ్వులు, ఈ డెకరేషన్లు, స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ అంతా బాగుంటది. సో ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ మీకు బాగా నచ్చే కంప్లీట్ చీరల్లో కనిపిస్తున్నారా? అంటే అదే అప్పుడప్పుడు చీరలు కట్టుకుంటాను, అప్పుడప్పుడు డ్రెస్సులు వేసుకుంటాను. ఏది ఎక్కువ ఇష్టం మీకు, డ్రెస్సెస్ అండ్ యాక్చువల్లీ నాకు చీరలు ఎక్కువ ఇష్టం. చాలా ఇష్టం. ఇక్కడ వాళ్ళేమో చీరలు కాకుండా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటే మీరేమో మోడర్న్ డ్రెస్సెస్ వదిలి చీరలోకి వచ్చేసిండ్రు. అదే చీరలు ఇప్పుడు ప్రపంచంలో చాలా యూనిక్ గా ఉంటాయి, ఇంకొక దేశంలో ఉండవు చీరలు. సో అదే అందరూ మళ్ళా వెస్టర్న్ స్టైల్ క్లోదింగ్ వేసుకుంటే మళ్ళీ చీరలు ఎవరు కట్టుకుంటారు, అది కూడా కొంచెం ఉంచుకోవాలి. అదే అవి వేసుకోవచ్చు, ఇవి వేసుకోవచ్చు. చీరలు మాత్రం బాగా నచ్చేసాయి మీకు? చాలా నచ్చాయి. అండ్ ఇట్లాంటి చుడీదార్స్, చున్నీస్ అవి కూడా చాలా నచ్చాయి. ఫస్ట్ టైం ఇట్లాంటివే వేసుకుని ఉంటారు మీరు? అవును, అదే మా అక్కడ ఆ సైడ్ లో అసలు ఇలాంటి బట్టలు ఉండవు. అండ్ నాకు ఈ ఇండియన్ క్లోదింగ్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది. ఎలాగైతే నేను పొడవుగా అంటాను, అక్కడ బట్టలు అన్ని రెడీమేడ్, అండ్ ప్రతి షర్ట్ స్లీవ్ అయితే నాకు ఇక్కడ వరకే వస్తుంది, షర్ట్ ఉంటుంది, ప్యాంట్ అయితే సేమ్. సో నాకు అక్కడ చాలా ప్రాబ్లమాటిక్ గా అనిపించేది. అండ్ ఇక్కడ అదే మన చుడిదార్ లెగ్గింగ్స్ ఉంటాయి, మనం టైలర్ దగ్గర కుట్టించుకుంటాము. సో నాకు అసలు ఆ సైజ్ తో ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి. అట్లా బాగా క్లోతింగ్ నచ్చింది, అది నాకు సెట్ అయిపోయింది.